గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఫారెన్ ట్రావెల్ అనేది ఎంత సులభంగా ఉంటే అంత సులభంగా బిజినెసెస్ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే భారతదేశ పాస్పోర్ట్తో ఎన్ని దేశాలకి వీసా ఫ్రీ ఎంట్రీ ఉంది, ఎన్ని దేశాలకి మనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వీసా ఉంటేనే ఆ దేశానికి వెళ్ళగలం. అసలు ఈ పాస్పోర్ట్ స్ట్రెంతే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ప్రపంచంలో చూస్తే కొన్ని పాస్పోర్ట్లు ఉంటే ఎక్కడికైనా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఉదాహరణకి ఫ్రాన్స్ పాస్పోర్టు వీసా ఫ్రీ ఎంట్రీ, అక్కడ చాలా దేశాలు మీరు ఫ్రాన్స్ పాస్పోర్ట్ ఉంటే చాలా దేశాలకు సులభంగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రపంచంలో కల్చరల్ కాంటాక్ట్స్ బాగా పెరుగుతున్నాయి. 4 రోజుల సెలవులు వచ్చినా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ప్రజలు వెళ్ళిపోతున్నారు. అంతేకాదు ఇన్వెస్ట్మెంట్స్, మొబిలిటీ ఇవన్నీ చాలా ముఖ్యం అన్నమాట. వీటన్నిటికీ కూడా పాస్పోర్ట్ స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 రిలీజ్ అయింది. దీని ప్రకారం భారత్ ర్యాంక్ 80. అంటే భారత్ పాస్పోర్ట్తో నువ్వు కేవలం 62 దేశాలకి వీసా ఫ్రీ ఎంట్రీ అనమాట. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ ఇటువంటి దేశాలకి. అదే కనుక ఫ్రాన్స్ పాస్పోర్ట్ తీసుకెళ్తే కనుక నువ్వు చాలా దేశాలకు సులభంగా వెళ్ళిపోవచ్చు అనమాట. భారతదేశ పాస్పోర్ట్తో 177 దేశాలకి వీసా తీసుకునే వెళ్ళాలి. కేవలం 62 దేశాలకు మాత్రమే వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఒక పాస్పోర్ట్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. పాస్పోర్ట్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ పాస్పోర్ట్ ఇంకా అంత పవర్ఫుల్ పాస్పోర్ట్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ గత 3-4 సంవత్సరాలుగా మనం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ చూస్తే ఇండెక్స్లో ఎప్పుడు ఇండియా స్థానం 84, 83 ఇట్లానే ఉంది, కానీ మంచిగా ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఈసారి కొంత మాత్రం ఇంప్రూవ్ అయింది, అది 80 అన్నమాట. సో మన పాస్పోర్ట్కి సంబంధించి చూస్తే కనుక హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ, అది ఒక గ్లోబల్ సిటిజన్షిప్ అండ్ రెసిడెన్స్ అడ్వైజరీ ఫర్మ్ అనమాట. ఈ సంస్థ తయారు చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇన్వెస్టర్స్ చాలామంది ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ గమనిస్తారు. మొబిలిటీ కోసం తేలిగ్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా, తిరిగి బయటికి మనం రావచ్చా, అక్కడ ఏ కార్డ్ యాక్సెప్ట్ చేస్తారు, ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ ఎక్కడెక్కడ ఎంత యాక్సెప్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా చూస్తారనమాట. ఇన్వెస్టర్స్ కానీ పీపుల్ కానీ ఒక దేశానికి వెళ్ళేటప్పుడు ఆ పాస్పోర్ట్ స్ట్రెంత్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ పాస్పోర్ట్తో అయితే మనం 177 డెస్టినేషన్స్కి వీసా తీసుకుని వెళ్ళాలి. ఉదాహరణకి అమెరికా వెళ్ళాలన్నా, యూరోపియన్ యూనియన్ చాలా దేశాలు వెళ్ళాలన్నా, అంటే యూరోపియన్ యూనియన్లో చాలా దేశాలు వెళ్ళాలంటే మీకు షెంజన్ వీసా అవసరం. ఆ వీసా తీసుకుంటేనే ఇండియన్స్ రాణిస్తారనమాట. తర్వాత రష్యా వెళ్ళాలన్నా, జపాన్ వెళ్ళాలన్నా, చైనా వెళ్ళాలన్నా, ఇలా చాలా దేశాలు అనమాట. ఇండియన్ పాస్పోర్ట్కి ర్యాంకింగ్ అంత గొప్పగా ఏం లేదు. సో మన చుట్టుపక్కల దేశాలు కనుక చూస్తే కనుక మాల్దీవ్స్ పాస్పోర్ట్ స్ట్రెంత్ అంటే ఇండియా ర్యాంక్ 80 అయితే మాల్దీవ్స్ చాలా బెటర్గా ఉంది, 58th ర్యాంక్. చైనా 62వ ర్యాంక్, భూటాన్ 87వ ర్యాంక్, మయన్మార్ 92వ ర్యాంక్, శ్రీలంక 96వ ర్యాంక్, బంగ్లాదేశ్ 97వ ర్యాంక్, నేపాల్ 98వ ర్యాంక్ అనమాట. ఈ సంవత్సరం మనం చూస్తే హెన్లే అండ్ పార్ట్నర్స్ వాళ్ళు 199 డిఫరెంట్ పాస్పోర్ట్స్ని స్టడీ చేసి 227 ట్రావెల్ డెస్టినేషన్ స్టడీ చేసి ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది తయారు చేశారనమాట. ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ పాస్పోర్ట్లు చాలా పవర్ఫుల్ పాస్పోర్ట్లు అనమాట. యూకే పాస్పోర్ట్ స్థాయి బాగా పెరిగింది, దానికి ఇప్పుడు 4th ప్లేస్ వచ్చింది. హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్లో అమెరికా ర్యాంక్ 7th అనమాట. హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ అసలు ఏం అసెస్ చేస్తుంది? ఒక హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఆ పాస్పోర్ట్తో నువ్వు ఎన్ని వీసా ఫ్రీ డెస్టినేషన్స్కి వెళ్ళగలవు, వీసా లేకుండా ఎన్ని డెస్టినేషన్స్కి ట్రావెల్ చేయగలవు, దాన్ని బట్టే నీ పాస్పోర్ట్ స్ట్రెంత్ ఉంటుంది అనమాట. సో వీసా లేకుండా మీరు ఫ్రాన్స్ పాస్పోర్ట్ తీసుకున్నా, జర్మనీ పాస్పోర్ట్ తీసుకున్నా, ఇటలీ పాస్పోర్ట్ తీసుకున్నా, సింగపూర్ తీసుకున్నా, స్పెయిన్ తీసుకున్నా చాలా దేశాలకు వెళ్ళొచ్చు. అదే మీరు ఇండియన్ పాస్పోర్ట్ తీసుకుంటే 177 దేశాల్లో డెస్టినేషన్స్కి పాస్పోర్ట్తోనే వెళ్ళాలి.